కరీంనగర్ ఓల్డ్ సర్కస్ గ్రౌండ్ గీతా భవన్ సర్కిల్ లో అతిపెద్ద షాపింగ్ ఎక్స్పో కలదర్శన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎక్స్పో 50,000 వెరైటీ ఐటమ్స్ ఒకే చోట. లేడీస్ ఫ్యాన్సీ టాప్స్, జ్యువెలరీ, చెప్పుల్స్, బెడ్షీట్స్, లక్నో చికెన్ సూట్స్, వుడెన్ ఐటమ్స్ లభించును. దర్శించండి కలదర్శన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అరుణ. ఈ రోజు మనం కరీంనగర్ మార్కెట్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకైతే విచ్చేసాం. ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో బ్రహ్మోత్సవాల గురించి మనం ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇక్కడ ప్రజెంట్ మనతో ఆలయ అర్చకుల్లో ఒకరు మనతో ఉన్నారు. సో బ్రహ్మోత్సవాల గురించి మనం అర్చకుల్ని గారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. జై శ్రీమన్నారాయణ. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. సార్ ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి సార్ ఈ బ్రహ్మోత్సవాలు? మనకు 24 తారీఖు నుండి వసంత పంచమి నుండి అధ్యానోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజుకి మనము ప్రాతకాలమున కల్పవృక్ష వాహనం పరిసమాప్తం చేసుకొని ఇప్పుడు సాయంకాలము ఎదుర్కొల్ల కార్యక్రమము మనకు వాహన సేవతో సమేతంగా మన పాద శివాలయ గణపతి దేవాలయంలో ఎదుర్కొల కార్యక్రమం ఉన్నది. తదనంతరం రేపు స్వామివారి భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఉన్నది. కనుక మనం ఇంకోటంటే ఈసారి సమ్మక్క సారక జాతర సందర్భంగా మనము 2 రోజులు కాకుండా 1వ తారీఖు శోభయాత్ర కూడా మార్షల్ గ్రౌండ్ కనుక ఉన్నది అని చాలా ఏంటంటే ఇన్నేళ్లకు ఈ గ్రాండ్గా అవుతున్నాయి కార్యక్రమాలు. చాలా విశేషంగా వాహన సేవలు అనేది అద్భుతంగా అవుతున్నాయి. అర్చక స్వాములు కానీ మన ప్రధాన అర్చకుడు చిన్నజుల నాగరాజు వారు మమ్మల్ని పిలిపివ్వడం, మన యాగచక్ర యాదాద్రి నుండి చాలా అర్చక స్వాములు రావడం అనేది జరిగింది. ఇక వారి ఆధ్వర్యంలో యజ్ఞ కార్యక్రమాలు అవి మన గోకుల ప్రసాద్ గారు, మా చైర్మన్ గారు, ఆ శ్రీని స్వామి వారు, గంగాధర అన్న స్వామి వారు, వీరందరూ కూడా వాళ్ళ సహకారంతో మొత్తం వారితోనే అంత కార్యక్రమాలు మంచిగా దిగ్విజయంగా అయితే ఇన్ని రోజులు అసలుకి టైం కూడా ఇన్ని రోజులు అయిందా అనేది మాకు తెలియలేదు. ఈ రోజుకి ఇప్పటికి చాలా డేట్లు సరంగా అయిపోతున్నాయి. కానీ పర్లేదు, స్వామివారి దయతో ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేసుకున్నారు. జయశ్రీ. ప్రజెంట్ ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. సో బ్రహ్మోత్సవాల గురించి వారి వాయిస్ లో అడిగి మనం తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. సార్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి సార్? చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయమ్మా. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు 9వ సంవత్సరంగా, ఇది 9వ సంవత్సరం మనకి అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతా ఉన్నాయి. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది సార్ ఈ బ్రహ్మోత్సవాలు? ఇది 9వ సారమ్మా. మా షిరిడి సాయి భక్త భజన మండలి యొక్క పక్షాన ఈరోజు వారి యొక్క ఆహ్వానం మేరకి ఈరోజు మా భజన సంకీర్తన కార్యక్రమాలు కూడా 11:30 నుంచి 12:30 వరకు మేమందరం కూడా దాదాపు ఒక 40 మందిమి ఆ స్వామివారి కీర్తనలు మనస్ఫూర్తిగా ఆలపించడం జరిగింది. సార్ ఇక్కడ భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? చాలా చక్కటి వసతులు ఏర్పాటు చేశారండి. భువనగిరి వేణు గారు అన్నదాత, ఆయన ప్రతిసారి ఆయన అన్నదానం చేస్తూ ఉంటారు. మా గంజిలో, ప్రకాశం గంజిలో ఉన్నటువంటి వైశ్యులందరూ, తర్వాత వైశ్యేతరులు కూడా అక్కడ చక్కగా సేవలు అందిస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి స్టార్ట్ అయితే రాత్రి 11:30 వరకు కూడా వాళ్ళు పొద్దున టిఫిన్స్, మధ్యాహ్నం మహా అన్న ప్రసాదము, సాయంకాలం నుండి మళ్ళీ అల్పాహారాన్ని ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరికీ పెట్టిస్తున్నారమ్మా.
ఇక్కడ ఇంకా ఏమేమి కార్యక్రమాలు జరగబోతున్నాయి సార్? ఇక్కడ అధ్యయనోత్సవాలతో పాటు సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు, మధ్యాహ్నం భజన సంగీత విభావరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము ఎప్పుడెప్పుడు వస్తుందా మన కలియుగ ప్రత్యక్ష దైవం మా స్వయంభూగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాం. ఈసారి ఫిబ్రవరి కంటే ముందుగానే రావడం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ మరొక నమో వెంకటేశ. సార్ ఇక్కడ ఉన్న ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటి సార్? ఇది చాలా పవర్ఫుల్ అమ్మా. నాకు ఇప్పుడు 54 ఏళ్ళు. మా నాన్నగారు, మా మేనమామ వాళ్ళు, మేనత్త వాళ్ళు అందరూ ఇక్కడే. ఎప్పుడు శనివారం వచ్చినా ఖచ్చితంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళే వాళ్ళం. కొంగు బంగారంగా వెలుస్తా ఉన్నాడు. ఏది కోరుకుంటే అది ఆ వెంకటేశ్వర స్వామి మనకు నెరవేరుస్తాడమ్మా. నల్మా చంద్రశేఖర్, షిరిడి సాయి భక్త భజన మండలి గౌరవ అధ్యక్షులు. జై శ్రీరామ్, నమో వెంకటేశ. థ్యాంక్ యూ సార్. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి చాలా ప్లేసెస్ నుంచి స్వామివారి సేవ కోసం ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చారు. సో ఇక్కడ సేవ చేయడం ఎలా ఉంది అనేది ఒకసారి మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. నమో వెంకటేశాయ అండి. మేము గోవిందపతి శ్రీవారి సేవ నుండి మేము వర్క్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి ఎవ్రీ ఇయర్ ఇది 8వ సంవత్సరము మాకు సేవ దొరకడం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా సార్ వచ్చేసి పాలవెల్లి శ్రీనివాస్ గారు, తన ద్వారానే మేము ఇంత మంచి కార్యక్రమాన్ని అందుకుంటున్నాము. ప్రతి ఒక్క సేవలో గరుడ వాహనం నుంచి కళ్యాణం వరకు, ఫుడ్ సెక్షన్ నుండి ఏ లోటు లేకుండా 6000 మందికి మేము ప్రతి కంటిన్యూగా సేవ చేస్తూనే ఉంటాము. ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడడం అయితే లేదు ఇప్పటి వరకు. ఈ 6 సంవత్సరాల నుంచి ఇంత మంచి రంగరంగ వైభవంగా జరిగే ఈ కళ్యాణ మహోత్సవం ఇంత హ్యాపీగా జరగడం మా శ్రీనన్న ద్వారానే. ఎందుకంటే మేము ఇంతమంది వర్క్ చేయడం కారణమైతే శ్రీనన్ననే. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా శ్రీనన్నకైతే ధన్యవాదములు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, తిరుపతిలో ఏ విధంగా ఉంటుందో తిరుపతి తరహాలో ఇక్కడ సేవలు అనేది నిర్వహించడం జరుగుతుంది. సో మీరు ఎవరైతే ఇక్కడ సేవలో పాల్గొనాలనుకుంటున్నారో ఇక్కడికి వచ్చి మనకి స్వామివారి సేవలో పాల్గొనవచ్చు. ఎక్కడి నుంచి అయినా కూడా ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ స్టే చేయడానికి కూడా చాలా ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి సేవలో పాల్గొనవచ్చు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు మనతో. సో ఎలా ఉంది అనేది మన భక్తులను అడిగి తెలుసుకుందాం వన్స్. హాయ్ మేడం. హాయ్, మీ నేమ్ మేడం? నా పేరు ప్రణీత అండి. మేడం ఎవ్రీ టైం వస్తున్నారా మేడం ఇక్కడికి బ్రహ్మోత్సవాలకి? వస్తామండి, మాకు వీలైనప్పుడు దాదాపు వస్తూనే ఉంటాము. ఇక్కడ అకామిడేషన్ అది ఇది అంతా మంచి జరుగుతుంది. మా ఫ్రెండ్స్ తోటి వచ్చాను ఈసారి. ప్రతిసారి మా ఫ్యామిలీ తోటి వచ్చేదాన్ని, ఇప్పుడైతే ఫ్రెండ్స్ తోటి వచ్చాను. ఎలా అనిపిస్తుంది మేడం ఇక్కడ అట్మాస్ఫియర్, ఫెసిలిటీస్? చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సేమ్ తిరుపతి లాగానే కొంచెం ఇక్కడ కూడా అలానే చేస్తారు. ఇక్కడైతే అంతా బాగుంది. ఫుడ్ దగ్గర ఇప్పుడే తినొచ్చాము, అక్కడ కూడా మంచిగా ఉంది ఫెసిలిటీ అది ఇది. ఓకే, మేమైతే హ్యాపీ ఇక్కడ ఉన్నందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం మీ నేమ్ ఏంటి మేడం? నా పేరు రవలి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నాది కరీంనగర్, ఇక్కడనే లోకల్. నేను ఎవ్రీ ఇయర్ వస్తా, కానీ ఈ ఇయర్ ఎక్కువ పబ్లిక్ని చాలా కనబడుతున్నారు. మళ్ళీ ఇలాంటివి ఇంకా ఫెసిలిటీస్ అనేటివి కూడా ఇంకా మోర్గా చేయాలి పబ్లిక్, ఎందుకంటే ఎక్కువ అవుతుంది కాబట్టి. ఫుడ్ కూడా చాలా బాగుంది, మాకు తిరుపతికి వెళ్ళిన ఫీలింగే వస్తుంది. సేమ్ ఇంకా ఫుడ్ దగ్గర కూడా కొంచెం చిల్డ్రన్స్కి సపరేట్ లైన్ కానీ అట్లా చేయాలి. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, కానీ చాలా బాగుంది, మాకు తిరుపతిలోనే ఉన్నట్టు ఉంటుంది. హాయ్ సార్. నా పేరు వంగ సుధాకర్, మాది భగత్ నగర్. ఈ యొక్క 23 నుంచి ఇప్పుడు 29 దాకా చాలా ఆధ్యాత్మికంగా కూడినటువంటిది. చాలా మంది కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా మన తిరుపతి, మా కరీంనగర్ నుంచి చేతగాని వాళ్ళు, వృద్ధులు తిరుపతికి వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ ఇక్కడ ఇలాంటి బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా గోగుల ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా జనాలను ఆకట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలనే ఆలోచనే మర్చిపోయే లెవెల్లో ఆ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ జరగడం ఈ 7 రోజులు 8 రోజులు చాలా ఆనందంగా ఉంది. మా భజన కూడా ఉంది. మాది భగత్నగర్ శివరామకృష్ణ భజన మండలి. మాది గురువారం రోజు 10:30 నుంచి 11:30 మాకు కూడా టైం ఇచ్చారు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ భజన కార్యక్రమంలో పాల్గొంటాం. చాలా స్వామివారిని కొనియాడే భజనలు, మంచి భక్తి సంగీత విభారి చక్కగా వినిపించి ప్రజలందరినీ ఆనందింపజేస్తున్నాం. ఆ స్వామివారి కృప మన కరీంనగర్ జిల్లా ప్రజలందరిపై ఉండాలని చెప్పి మీ ద్వారా, ఆ సుమన్ టీవీ ద్వారా
ప్రత్యేకంగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల గురించి చాలా బాగా రివ్యూ చెప్తున్నారు. ఇంకా ఈ రోజు నుంచి ఇంకా చాలా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ప్రతిరోజు ఒక కార్యక్రమం అనేది ఇక్కడ స్పెషల్ గా జరుగుతుంది. సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీవారి సేవ కోసం అనేక ప్రాంతాల నుంచి సేవ కోసం ఇక్కడికి వస్తున్నారు. సేవ చేయడానికి సపరేట్ గా ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంది వాళ్ళకి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలో పాల్గొనవచ్చు.